వెల్కమ్ టు మోరాంజీ7 స్టడీ ఛానల్. మనం వచ్చేసి ఉమెన్ ఇన్ 2011 గురించి డిస్కస్ చేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోరాంజీ7 అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. అండ్ షేర్ చేయండి. ఎన్నో మంచి వీడియోలు ఉన్నాయి, చూడండి. 300 పైగా ఉన్నాయి. మన కాంపిటేటివ్ స్పిరిట్లో మీకు యూజ్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది 1911లో కార్లా జెట్కిన్ అనే జర్మనీ మహిళ కోపెన్హేగన్ డెన్మార్క్ రాజధానిలో ఓ సమావేశంలో చేయడం జరిగింది. అంటే డిసైడ్ చేయడం జరిగింది. కార్లా ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం కార్లో పోతుంటే ఏమవుతుంది, ఏమన్నా గడ్డి ఉన్న కాడ ఆపితే దోమలు కరుస్తాయి. జెట్టు కావాలి. జెట్టు కిన్ అంటే కార్లా జెట్టు కిన్ అంటే కుట్టడం. ఇట్లా గుర్తుపెట్టుకోరు పేరు. భారత మహిళా జనాభా 2011లో వచ్చేసి 58.75 కోట్లు, 587 మిలియన్లు కోట్లుగా రాసుకోండి. మహిళల అక్షరాస్యత వచ్చేసి 65.46. ఇది 2011 ప్రకారం. లింగ నిష్పత్తి వచ్చేసి మన 1000కి 943. ఇండియా మాతా శిశువు మరణాల రేటు వచ్చేసి 178 లక్షకు తీసుకుంటారు. చట్టసభల్లో వాటా వచ్చేసి దేశ జనాభాలో 49%. ఓటర్లు వచ్చేసి 39.5 కోట్లు. లోక్సభలో టోటల్ సభ్యులు వచ్చేసి 543. 16వ లోక్సభలో మహిళలు ఎన్నికైనది లోక్సభకు 64. అది ఎంత శాతం అంటే 11.8%. 17వ లోక్సభలో 78 మహిళలు ఎలక్ట్ అయితే 14.58%. అది మొత్తం లోక్సభ సభ్యుల్లో. ఇండియాలో రాజ్యసభ సభ్యులు 33 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 13.9% ఇది మొత్తంలో. ఇలాంటి ఎన్నో అంశాలు అందిస్తున్నాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మోరాంజీ7 స్టడీ ఛానల్ షేర్ చేయండి. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంతోమందికి మెటీరియల్ లేక ఎలా చదవాలో తెలియక ఎగ్జామ్స్కి దూరంగా ఉంటారు మ్యాక్సిమం. అలాగే నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు సార్ అనే క్వశ్చన్ వస్తుంటుంది. మన వంతు మన సహాయంగా మనం ఒక ఛానల్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఈ ఛానల్ని చాలామందికి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.